హలో గైస్, వెల్కమ్ టు ఛానల్ ఎస్వీబీ గేమర్. ఇప్పుడైతే మీకు ఒక సూపర్ గేమ్ చెప్పాను, అదే స్టిక్మెన్ వారియర్స్ అనమాట. ఇదైతే మీరు చూడొచ్చు. ఇదైతే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి యానిమే కాబట్టి. ఇందులో నరుటో, ఫ్రీజా, ఇలా బోల్డ్ అని ఉంటాయి. డ్రాగన్ బాల్స్, నరుటో సిరీస్ ఇవన్నీ చూసే వాళ్ళకి ఇవైతే బాగా అర్థమవుతుంది కాబట్టి మీరే చూడవచ్చు. ఇప్పుడైతే నేను ఇక్కడ స్పిన్ చేశాను అనమాట. పక్కన ఫ్రీజా కూడా ఉన్నారు, కానీ గోల్డెన్ ఫ్రీజా అక్కడ పేరు తప్పుగా ఇచ్చారు, రివర్స్లో ఇచ్చారు. ఇక్కడ ఫ్రీజాకి ఫీజీ అని ఇచ్చారు అనమాట. సరే అండి, ఇక్కడ మొత్తం ఏమున్నాయో చూద్దాం. మన ముందు ఫ్రీ అని ఇచ్చారు. కాయిన్స్లోకి వెళ్తే ఫ్రీగా 200 కాయిన్స్ వచ్చాయి. ఇప్పుడు ఏమొచ్చి నెక్స్ట్ జెమ్స్లోకి వెళ్తే ఏమొచ్చి 5 డైమండ్స్ వచ్చాయి. 50 అనుకున్నాను, ఇంకా 64 డైమండ్స్ అయితే అయ్యాయి. ఇక్కడ ఫ్రీ అని ఇచ్చి క్లైమ్ అని ఇచ్చారు గైస్, వాచ్ ఆడని ఇచ్చి. ఏమో గైస్, నాకైతే అర్థం కావట్లేదు. ముందైతే హీరోస్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఆయన ఎక్కడ మాడలేదు. సరే రండి, మనం హీరోస్ దగ్గరికి వెళ్దాం. ముందైతే ఒక హీరోని అయితే ఎంచుకోవాలన్నమాట. నరుటో, వెజిటా, గోకు సూపర్ సైన్ 1 ఎవరో తెలీదు, ట్రాంక్స్, గోహాన్. చూసారా ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. దీనేమొచ్చి రూటో క్యూబీ అనమాట. పేరు మొత్తం తప్పుగానే ఇచ్చారు. ఇక్కడ ఏమొచ్చి సూపర్ సైన్ బ్లూ గొజిటా 160 యూపీఐ అయితే చెయ్యాలన్నమాట. సరే ముందు ఏదో ప్రయత్నించుకున్నాం. సెల్ డైలీ రివర్స్లో వస్తారు గైస్, డైలీ రివర్స్లో వస్తారు సెల్. కానీ నాకు ఎందుకో తిని తీసుకోవాలనిపిస్తుంది గైస్. తను ఎప్పుడు తన పవర్స్ ఏంటో కూడా మనకు తెలియదు. తినైతే గోహాన్ తెలుసు కదా, గోకు కొడుకు. సరే రండి, మనం ఇతను తీసుకొని ఇంకా గేమ్లోకి వెళ్ళిపోతాం. ఇది పైన ఉంది. సరే, కానీ గేమ్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా వెళ్ళిపోతాం. లెట్స్ ప్లే. రెడీ. కానీ గైస్, మనం అక్కడ తనేం తీసుకుంటే ఇక్కడేంది గోకు వచ్చాడు. నాకైతే ఫుల్గా అర్థం కావట్లేదు అసలు. గోకు కథకం తీసుకుంది ఇలాగంతా వదిలేదు. ముందు మనం ఫైట్ చేద్దాం. అది ఫైట్ గుర్తు అది గైస్ చూసాం ఒకేసారి తనకి ఎంత హెల్త్ని. టీమ్ చాలా వీక్ అబ్బా. రియూ సోల్జర్ 6. మనం కూడా పవర్ అప్ అవుదాం. ఎస్ గైస్, మనం సిద్ధంగా ఉన్నాం. షీల్డ్ వేసుకున్నాం కాబట్టి సరిపోయింది. అలా దాడి చేస్తూనే ఉన్నాం. గుర్తు అయిపోయాడు గైస్. సూపర్ సైన్ అనవసరం అబ్బా. ఒకే ఒక దెబ్బకే తిని అయిపోతాడు తెలిసి. అనవసరంగా సూపర్ సైన్ తీసుకున్నాం. ఏం చేస్తాం, నో థ్యాంక్స్. నెక్స్ట్లోకి వెళ్ళిపోదాం. యూ మస్ట్ బి ద వన్ ట్రయింగ్ టు డిఫీట్ మీ ఇన్ మై ఆర్మీ. వాట్ ఏ నైవ్ కిట్. ఏమో గైస్, నైవ్ కిట్ అంటే నాకు తెలియదు. వీ విల్ స్టాప్ యూ రైట్ హియర్ అండ్ రైట్ టు నౌ టు సేవ్ ద ఎర్త్. వెల్, ఐ హోప్ యూ క్యాన్ డూ దట్. కమ్ అండ్ ట్రై మీ. సరే పదండి, వెళ్ళి ఫ్రీజర్తో ఫైట్ చేద్దాం. ముందైతే మనం పవర్ అప్ అవుతాం గాయ్స్. పవర్ అప్ అవుతుంటే మనకి చేసారు చూసారా. ఆ ఫ్రీజా నిన్ను ఓడిస్తాను. ఇక్కడైతే ఫ్రీజా పవర్ ఉంది గాయ్. షీల్ వేసుకున్న మనపై దాడి చేస్తుంటే మనకి హెల్త్ గైస్. మనం షీల్ వేసుకున్నాం కదా, ఎలా పోకొస్తారు గైస్. మనం కొట్టాలంటే ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు మనకి. ఆ ఫ్రీజా గోల్డెన్ శక్తి ఏంటో చూద్దాం మనం. అది అయిపోయాడు. కొట్టు చెస్ గాయ్స్. స్పిరిట్ బొమ్మ వేస్తుండగా తను ఆంపేసావు, లేకపోతే మన పని అయిపోయింది ఇప్పటికి. కొట్టు అయ్యా. ఇంకా మంచి షీల్డ్ వేసుకున్నాం గాయ్స్. చూసారా మనకి ఎంత ఫాస్ట్గా కొడుతున్నారో. ఒక్క చోటు కూడా గ్యాప్ ఇవ్వట్లే. మన షీల్డ్ తీయగానే కొట్టేస్తున్నాడు. ఆపట్లేదు అసలు. మనం కొట్టాలనుకున్న
ఛాన్స్ ఇవ్వట్లేదు అసలు. ఎస్ గైస్, అలాగే తాడిచే. ఇంత బేగా ఎప్పుడు ఇక్కడికి వచ్చాడు గైస్గా? అమ్మయ్య, షీల్డ్ వేసుకున్నాం కాబట్టి సరిపోయింది. అయిపోయాడు నా చేతిలో. తీసుకో తన్నులు తిని బాగా. యా గైస్, మనల్ని కొడుతున్నాం చూసిరా. మనం ఎత్తి కొట్టి ఆగుతున్నాం కానీ ఆడు అసలు ఆగట్లేదు. అయిపోయింది నా చేతిలో. తీసుకో గాయస్. మనల్ని చితక్కొచ్చేస్తున్నారు గైస్. మనం కూడా పవర్పై మన పవర్ని వాడతాం. స్పిరిట్ బాంబ్ గైస్. అయిపోయాం అనుకుంటా మనం. ఎస్, అయిపోయాడు. మన పవర్ మొత్తం మనకి తిరిగి రాగానే అడిగిచ్చేస్తాం. పిజ్జా కాచుకో గైస్. మనంలో చివరిలో ఓడిపోయాం గైస్. మళ్ళీ పర్వాలే, మనం రీప్లే ఆడి ఎలాగైనా తన్ని ఓడిందాం. ఎందాకలుగా చదివా. ఈసారి ఎలాగైనా తను అయిపోయాడు గైస్ మన చేతిలో. ఫ్రీజా, నీ పవర్ని అయితే నేను చూసాను కదా, ఇప్పుడు నా పవర్ని చూడు. తీసుకో తప్పు గాయస్. మనల్ని కొడుతున్నారు. గాయస్, మన షీల్డ్ వేసుకోకపోతే మన పరిస్థితి అయితే ఆలోచించండి. చూసే కదా ఎంత ఫాస్ట్గా ఉన్నారో గాయస్. మనం కొట్టేస్తున్నాడు. ఇప్పుడైతే త్వరగా వెళ్ళు. కొట్టాలి. అమ్మో గాయస్, మనకి చాలా హెల్త్ అయితే తగ్గిపోతుంది గాయస్. త్వరగా కొట్టు. అయ్యా గాయస్, మనల్ని ఉత్తి కాడేస్తున్నారు. అయ్యో గాయస్, ఈ ఫ్రీజర్ నేను అనుకున్న దానికంటే చాలా శక్తివంతంగా ఉన్నాడు. ఈ ఫ్రీజర్ని ఇప్పుడు ఎలాగైనా మనం హత్తుకోవాలి. సూపర్ సైయాన్ బామ్ రా ఫ్రీజర్. నీకుంది నా చేతిలో పడి పూజ. రా చెప్తాను దగ్గరికి రా. అయ్యో గాయస్, నువ్వు అయిపోయా ఫ్రీజర్. తీసుకో. నన్ను కొడతావు ఇందాక. నన్ను కొడతావు. తీసుకో. షీల్ వేసుకుందాన్ని మనం ఫ్రీజ్ చేసేస్తున్నా గైస్. సీడు అయిపోయి. తీసుకో. అయ్యా, తీసుకో గాయస్. మనల్ని ఎత్తుకు ఆడేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడైతే మనకి వేరే దాడి లేదు. త్వరగా మనం కూడా పవర్ పై వాడిపోయిన ఒక స్పిరిట్ బాంబ్ వేద్దాం. మన పైన కూడా స్పిరిట్ బాంబ్ వేస్తున్నాడు వాడు. త్వరగా వెళ్ళి గుద్దు. స్పిరిట్ బాంబ్. yes విన్. చూసావా ఫ్రీజర్, నేను ఓడించాను. ఎస్ నేను ఫ్రీజాను ఓడించేశాను. వాట్ డిడ్ హీ జస్ట్ రన్ అవే. ఎస్, మనం వాడిని పాడిపిల్ల చేసాం కానీ తను ఇంకా బ్రతికే ఉన్నాడు. ఫ్రీజర్ కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మనతో ఎలాగైనా ఫైట్ చేయొచ్చు. కాబట్టి మనం ఎలాగైనా తన్ని అడ్డుకోవాలి. నో థ్యాంక్స్. ముందు మనం మళ్ళీ ఫైట్ చేయడానికి అయితే వచ్చేస్తాం. మన దగ్గరకు వచ్చి ఫైట్ చేస్తారు గాయస్. అయిపోయింది నా చేతిలో. అనవసరంగా నాకు కోపం తెప్పిస్తున్నారు. అదే తినో. నన్ను కొడతాను. నన్ను కొడితే నీకు అయిపోయింది. బడిత పూజ తీసుకో. అయ్యో గాయస్, త్వరగా వెళ్ళి వాడిపై మనం ఎలాగైనా దాడి చెయ్యాలి. ఒక్క ఛాన్స్ వస్తే చాలా. అయిపోయిన చేతులు. దబా. పవర్ అప్ అయితే ఫుల్గా అయిపోతాం గాయస్. ఎస్, పవర్ అప్ అయితే అయిపోయాం. ఎలాగైనా ఓడించా గైస్. మాటల్లోనే ఓడించేసాను చూసారా. ఒక దెబ్బ. నో థ్యాంక్స్. ముందు మనం మళ్ళీ నెక్స్ట్లోకి అయితే వెళ్ళాలి. మ్యాప్లోకి వెళ్ళి ముందు చేంజ్ హీరో దగ్గరికి వెళ్తే అది నొక్కుతున్నాం గైస్ కానీ రావట్లేదు. ఇది ఎందుకు రావట్లేదు? ఎస్, వచ్చింది.
గైస్ చూసారా, అప్పటికప్పుడే ఇక్కడ మారిపోయింది. సరే ఈసారి తన్ని ఎలాగ ఎంచుకున్నా ఇంకా మారదు కాబట్టి ఫైట్ చేద్దాం గైస్. ఇంకా గైస్ తనకు కూడా అయితే సూపర్ సైన్ అయితే ఉంది. తీసుకో నన్ను కొడితే మనకు అయిపోతాయి ఇంకోసారి. ఇది కూడా తీసుకో, ఇది కూడా తీసుకో. మనల్ని కొడుతున్నాడు గాయస్. అయిపోయాడు. పవడపైతే అయిపోయాడు మన చేతిలో. త్వరగా కొట్టు అంది గాయస్. వాడికి సగము ప్లస్ సగంలో సగం హెల్త్ అయితే తగ్గించేసాం అన్నమాట. ఇప్పుడైతే గట్టిగా దెబ్బలు కొట్టాలి, అంతే. అయిపోయాడు. దెబ్బలు పడ్డాయి బాగా, అందుకని నాతో ఫైట్ చేయక. థ్యాంక్స్. నెక్స్ట్ నీకు మాటలు కాదురా, దమ్ముంటే ముందు ఫైట్ చెయ్యి. పిడుకోళ్ళ మాట్లాడుతున్నాను మళ్ళీ. అమ్మ పుల్మానొప్పు ముందు, వీడి సంగతి నేను చూసుకుంటా. అయిపోయావురా. లోపలపైతే ఫుల్గా అది షీల్డ్. గాయ్స్ చూసారా ఇలా దాడి చేస్తున్నాడు. మనల్ని ఇప్పుడు ఫ్రీజ్ చేశారు, ఫ్రీజర్ లాగా. పవర్ అప్. ఎప్పుడైతే నువ్వు నా చేతిలో అయిపోయావో తీసుకొచ్చి లేదు, మనం చేతికి పాటేసాం. పవర్ అప్. పవర్ ఫాస్ట్గా పవర్ పోవట్లేదే. అది గైస్ మనం ఫుల్గా రీక్ పవర్ అయితే అయిపోయాం. ఇప్పుడు మన చేతిలో ఉంటుంది. చూసారా, బడిత పూజ బాగానే చేస్తున్నాం. ఎస్, మనం మొత్తం పవర్. నువ్వు నా చేతులు అయిపోయావురా ఈరోజు. ఎస్, ఫుల్ పవర్ వచ్చింది మళ్ళీ. షీల్డ్. నేను ఒక్కసారి మోసపోతా, 10 సార్లు మోసపోవడానికి నేనేమి ఎలా కనబడుతున్నా నీకు? గాయస్ మళ్ళీ మనపై దాడి చేశారు. ఎప్పుడైతే మనం వదిలిపెట్టకూడదు. గాయస్ మళ్ళీ ఎవరు వెనకాల నుంచి పట్టుకుంటూ మనల్ని ఫ్రీజ్ చేశారు. కొట్టు గాయస్ మనల్ని కొడుతున్నారు. నువ్వు నన్ను కొట్టి అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నావు. నాకు కనుక కోపం వచ్చిందో అయిపోయావు. ఫుల్ పవర్ని తీసుకో. ఒకే ఒక దెబ్బ కొడితే అయిపోతావు. అది చూసావు కదా, అట్లుంటే అది మరి మనతోని. సరే గైస్ పదండి మనం ఇంకైతే వెళ్దాం. కానీ నెక్స్ట్లో